కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు ధర్నా నిర్వహించారు. ధర్నా సందర్భంగా అంగన్వాడీ హెల్పర్లను రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా అరెస్టు చేయడాన్ని సిఐటియు మండల కమిటీ తీవ్రంగా ఖండించింది. గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నాయకులు వేతనాలను పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయారని ఇక సిఐటియు నాయకులు సిరపు శ్రీనివాస్ తెలిపారు. అధికారులు మంత్రులు సమస్యలు పరిష్కారం చేయకుండా ధర్నా చేయకండి అని మాత్రమే సూచించారు. 2024 జూలై నుండి వేతనాలు పెంచాలని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒప్పందం ఉన్నప్పటికీ 2 సంవత్సరాలు పూర్తి అయినా అమలు కాలేదని ఆరోపించారు. అరెస్టు చేసిన వారిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా అంగన్వాడీ ఉద్యోగుల హక్కుల వేతనాల పెంపు కోసం నిరంతరం పోరాటంగా నిలిచింది. ప్రభుత్వం దమనకాండను ఖండించండి. అంగన్వాడీ టీచర్పై ప్రభుత్వం దమనకాండను ఖండించండి. అంగన్వాడీ టీచర్పై ప్రభుత్వం దమనకాండను విడుదల చేయాలి. అరెస్ట్ చేసిన వారందరినీ విడుదల చేయాలి. అరెస్ట్ చేసిన వారందరినీ వేళ్ళెక్కించారు. ఇప్పటితో కూడా రాష్ట్రంలో గుంటూరు, నెల్లూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఏలూరు జిల్లాలు, రాజమండ్రి వరకు కూడా ఇప్పుడు వరకు వేళ్ళలో తిప్పుతూనే అరెస్ట్ చేసిన వాళ్ళు తిప్పుతూ కూర్చున్నారు. ఏ స్టేషన్లో ఎవరు ఉన్నారో కూడా ఇప్పటికీ ఎవరికి తెలియదు. దాంతోపాటుగా పాలకుర్తలు కూడా తీసుకుంటాం, మీరు తెల్లారుజామున మీరు ఎక్కించేశారు, మాకు కొంచెం రెస్ట్ ఇవ్వండి, మీ బతిమాలను మన తీసుకుంటూ ఆ అవకాశం కూడా ఇవ్వకుండా చాలా దుర్మార్గంగా పోలీసులు వ్యవహరించారు. ఈ పోలీసులు ఈ చర్యలకు సిఐటిగా ఖండిస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం 42 రోజుల సమ్మె సందర్భంగా రాతపూర్వకంగా ఇచ్చిన హామీని అమలు చేయమని గత 2 సంవత్సరాలుగా ఇంటి పత్రాల రూపంలో, ధర్నాల రూపంలో అంగన్వాడీ టీచర్స్ అనేక సందర్భాల్లో విన్నపం చేసిన ఆలకించకుండా ఉద్యోగాలు వేసిన వాళ్ళకి హామీ ఏదో రూపంలో సాయంత్రం వరకు ఇస్తానన్నారు. ఆ హామీ కూడా ఇవ్వకుండా నిన్న ఈ రోజు తెల్లజాముని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని సిఐటిగా పెద్దాపురం బేసత్తుగా అరెస్ట్ చేసిన వారందరి ఎటువంటి కేసులు లేకుండా విడుదల చేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే రాతపూర్వకం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిఐటి మండలి కమిటీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ ధర్నాన్ని ఉద్దేశించి రామ్ కుమార్ మాట్లాడతారు.